ఈరోజు మనం కుందేలు కర్రీ చేద్దాం. కుందేలు మాంసంతో ఫ్రై, అలాగే పులుసు కూర, 2 రకాలు చేద్దాం. ఇది మా స్టైల్, ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను నేను. దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం మెత్తటిగా కండగా ఉన్న వాటిని సపరేట్గా పెట్టుకొని కొంచెం బోన్స్ని మనం సూప్లా చేసుకోవడానికి పెట్టుకుందాం పక్కకి. ఫస్ట్ దీన్ని అయితే క్లీన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసామండి. మనం ఈ క్లీన్ చేసుకున్న పెట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు సపరేట్ చేసుకుందాము. ఇది మసాలా పేస్ట్. దీనిలో నేను ఏం వేసానంటే ధనియాలు, కొంచెం జీలకర్ర, లవంగాలు, 2 ఇలాచి, 2 చెక్క ముక్కలు, ఇంకా కొంచెం ఉల్లిపాయలు 4-5 ముక్కలు, 2 టమాటా ముక్కలు వేసాను. మొత్తం ఒక 4 జీడి పలుకులు, తర్వాత ఒక 4 బాదం పప్పులు మొత్తం కూడా ఫ్రై చేసి దాన్ని నేను మిక్సీ చేసేసాను. ఇలా పేస్ట్ అయింది. ఆయిల్ కాగనిచ్చి ఇందులో మనం పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు ఫస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇవి వేగాయి కదా, దీనిలో మనం కొంచెం అల్లం, చిన్న ఉల్లిపాయ, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, ఉల్లిపాయ, టమాటా, ధనియాలు, చెక్క, లవంగం, కొంచెం ఒక 2 ఇలాచి కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి. కొంచెం గసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసాం. దీంట్లో వేస్తాం. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇది వేగాక మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం కండగా ఉండే ముక్కల్ని ఆ ఫ్లెష్ విడి వేసి దీన్ని మనం ఇందులో వేసేద్దాం. బోన్స్ని సపరేట్గా పులుసు పెట్టుకోవచ్చు. ఇది వేగింది. ఇందులోనే మనం కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా వేద్దాం. చూసుకోండి ఎంత వేసుకోవాలనేది. అలాగే కారం, పసుపు ఇవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి దీనిలోనే. ఒక 1/2 స్పూన్ వేసాను. కారం దీనిలో వేయడం వల్ల కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది కర్రీకి. సో ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నానండి. ఇది కొంచెం వేగాక ఒక హాఫ్లో కన్నా కొంచెం తక్కువ లెమన్ తీసుకున్నాను. ఇది కూడా ఇందులో కొంచెం స్క్వీజ్ చేయండి, బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఫస్ట్ వాటర్లా వస్తుంది. కొంతమంది బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేస్తారండి, అలా కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఇందులో ఉన్న పోషకాలన్నీ ఇంకా వాటర్లో వంపేయడం దేనికని చెప్పి ఇలా చేస్తున్నాను. మేము ఫ్రై దాదాపు ఎక్కువ ఇలాగే చేస్తాను నేను. దీన్ని బాగా ఎగిరే వరకు మూత పెట్టేసుకుంటే మనం మగ్గి దగ్గరకు వస్తుంది. అట్లా ఫ్రై అయ్యాక లాస్ట్లో గరం మసాలా చల్లుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను దీని మీద అయితే మూత పెట్టేస్తాను. కొంచెం పైనుండి కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు పైనుండి అలా వేసాను, మూత పెట్టాను. ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలి, మొత్తం కూడా దగ్గరకు వచ్చేసి ఫ్రై పీసెస్ లాగా మిగిలాలన్నమాట. అప్పటిదాకా దీన్ని బాయిల్ చేయాలి. ఇంకొక 10 మినిట్స్ పడుతుంది.
ఇప్పుడు పులుసు కూరకి మనం వేరేగా పోపు పెట్టుకున్నామండి. మళ్ళీ అదే ఆయిల్ వేడి చేసుకొని బౌల్ పెట్టేసి సేమ్ మనం ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆ మసాలా పేస్ట్ అంతా వేసి బాగా వేగనిచ్చి ఉప్పు కారం పసుపు అన్నీ దీంట్లోనే వేసేస్తాను. వేసాక ఆ పీసెస్ కూడా వేసి దీంట్లో ఏంటంటే మనం గరం మసాలా వేయం. ఫ్రైలో అయితే దగ్గరగా వచ్చాక మనం లాస్ట్లో దింపేటప్పుడు గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దించుకుంటే ఆ ఫ్రై స్మెల్ అనేది డిఫరెంట్ వస్తుంది మనకి. ఇదేమో కొంచెం గ్రేవీ లాగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి కదండి, మనం నూరు పెట్టిన మసాలా ముద్ద మాత్రం ఇంకా దీంట్లో వేసేసుకున్నాం మొత్తం. ఇందులో పసుపు కారం సేమ్ దాంట్లో వేసినట్టే వేసేసుకోవడమే. మీకు ఎంత స్పైసీ అవసరమో అంత వేసుకోండి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసాను. సరిపడగా అంతా కలిసేలాగా మంచిగా తిప్పి మంట కొంచెం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకోండి. జాగ్రత్తగా తీసుకోండి మాడకుండా. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా ఉడికిందండి, బాయిల్ అయింది కదా. ఇక దీంట్లో మనము పీసెస్ వేసేసుకున్నాము. కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసేద్దాం. ఇది మగ్గుతూ ఉంటుంది. తర్వాత ఫ్రై సంగతి చూద్దాం. మనకి కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయమని చెప్తున్నాను. జస్ట్ ఒక హాఫ్ గ్లాస్. మళ్ళీ కర్రీలో నుంచి వాటర్ వస్తుందండి, అందుకని కొంచెం వేసుకోండి సరిపోతుంది. దట్స్ ఇట్. దీని మీద కొంచెం సేపు మనం ప్లేట్ పెట్టేద్దాం. మగ్గుతుంది, మగ్గనిచ్చి చూద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, కొంచెం కరివేపాకు అలాగే కొంచెం లెమన్ ఇందాక హాఫ్ టాన్లో స్క్వీజ్ చేసాం కదండి, ఇప్పుడు దీనిలో పిండుదాం. కొంచెము టేస్ట్ బాగుంటుంది, స్మెల్ రాకుండా. మీకు సేమ్ నాటుకోడి టేస్ట్ వస్తుందండి ఈ స్టైల్లో చేస్తే కనుక. దీనికి ఆ కర్రీకి ఏం తేడా తెలియదు మీకు, అంత సూపర్గా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారుగా. ఇటు మన ఫ్రై పీసెస్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుందండి బాయిల్ అవ్వడానికి, మటన్ లాగానే. సో వెయిట్ చేద్దాం ఒక 10 minutes. ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో చూద్దాం. చూసారా, మొత్తం గ్రేవీ అంతా కూడా ఎగిరిపోయింది. మనకి పీసెస్ అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత జ్యూసీగా కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం డ్రై అయిపోయి ఇప్పటికి లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా వేద్దాం దీంట్లో. ఇది కూడా అంతే, ధనియా పౌడరు, ధనియా చెక్క లవంగం వేసి పౌడర్ చేశానండి. ఇది 2 మిర్చి, 2 జీడిపప్పు పలుకులు, 2 బాదం పలుకులు. ఈ పౌడర్ని ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేద్దాం స్మెల్ కోసం. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా అరోమా. అసలు టెంప్టింగ్గా ఉంది, తినేయాలనిపిస్తుంది. మంచి జ్యూసీ చికెన్, మనకి చికెన్ కాదు సారీ, ఈ పీసెస్ అనేది ఫ్రై పీసెస్ అనేవి ర్యాబిట్కి రెడీ అయిపోయాయి. చూడండి అసలు అరోమా మాత్రం చాలా బాగుందండి. అసలు నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి.
మ్మ్. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి చేయండి. మసాలా మాత్రం మర్చిపోవద్దండి ఎలా వేయాలో. దీనిలో మనం స్టార్ ఫ్లవర్ అనేది ఒకటి ఉంటుంది కదా, జాపత్రి ఇలాంటివి ఏమి వేయకూడదు. కేవలం ధనియాలు, లవంగాలు, చెక్క, కాజు, గసాలు, బాదం కొంచెం, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, అంతే. వెల్లుల్లి, వీటన్నిటిని ఫైన్ పేస్ట్ చేసుకున్నాం మనం. దాంతో దీన్ని మగ్గించి చివరికి ఇది ఇలా ఫ్రైలా వచ్చాక కొంచెం గరం మసాలా లైట్గా చల్లుకున్నాము. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మనం బాయిల్ చేసి వేస్తే మరీ డ్రైగా ఉంటాయి. సో ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం వెట్గా ఉన్నట్టు ముక్కలు జ్యూసీగా అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీంతో పాటు మనం పులుసు కూర కూడా చేసాం కదా, అదేంటో కూడా చూద్దాం. ఇది ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఎలా ఉందో చూద్దాం. వావ్, చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో, ఎంత కలర్ఫుల్గా ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు ఇందులో కూడా మనం కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేద్దాం. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది యాడ్ చేయడం వల్ల. నేను కొంచెం ఎక్కువే వేస్తాను, మీరు కూడా చూసుకోండి. మీరు ట్రై చేసి డెఫినెట్గా ఒకసారి చెప్పండి. నేను చెప్పిన స్టైల్లో మీరు చేస్తే కనుక ఈ కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఇక అసలు వారంలో ప్రతిరోజు ఈ కర్రీనే చేసుకొని తింటారు. ఇలా చికెన్తో కూడా చేసుకోవచ్చు, మనం నాటుకోడి ఎలా చేస్తామో అలా అన్నమాట. సో చాలా బాగుంటుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్గా ఎలా రెడీ అయిందో చూడండి మన కర్రీ అనేది, గ్రేవీ కూడా. సో ఈ విధంగా మనం ఫ్రై, పులుసు రెండు రెడీ చేసాము. సో ఇది టేస్ట్ చూసి చెప్దాము. అందులోకి మనం కాంబినేషన్ రసం కూడా పెట్టుకున్నామండి. ఇది నేను జలుబు చేయకుండా ఉండడం కోసం, ఈ వర్షంలో రైనీ సీజన్ కదండి, ఇప్పుడు రైన్ బాగా పడుతుంది, అందువల్ల నేను కొంచెం ఆ కోల్డ్ అనేది లేకుండా ఉండడం కోసం ఇలాగా రసం పెట్టానండి. దీనిలో తమలపాకు, అలాగే కొంచెం తులసి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా వేసానండి. అలాగే మనం యాజ్ యూజువల్ రసం మసాలా వేసి పెట్టినవి ఇవి తాగడం వల్ల జలుబు ఒక్క రోజులోనే మీకు మాయమైపోతుంది, తగ్గిపోతుంది. సో ఇది కూడా ట్రై చేయండి. ఈ రసము, అలాగే ఈ ఫ్రై, ఈ పులుసు, పొగలు వచ్చేస్తుంది. సో వీటన్నిటిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో, ఎంత టేస్టీగా వచ్చాయో నాకు ఒకసారి చెప్పండి. తిన్నాక మీకు జలుబు అనేది ఉండదు, గ్యారంటీ నాది. రైస్ పెట్టేశానండి, ఇంకా వైట్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఇది రెడీ అయితే మనం తినేసేయడమే. మొత్తం ఇలా రెడీ అయినాయి. ఫ్రై, రసం, అలాగే కర్రీ, పులుసు కూర. సో ఈ రసము మనం ఈ ఫ్రై తోటి నంచుకొని తిందాము. ఆ కర్రీలోకి వైట్ రైస్ తోటి తినేసేద్దాం. ఓకే, ఫైనల్గా మన వంటలన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇక తినేయడమే. రైస్ కనుక బాయిల్ అయితే తినేసేద్దాం. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా